అప్పుడు ప్రభు చెప్తాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమైపోతాడు, కీడుని వెంటాడేవాడు కీడుతోనే హతమైపోతాడు. కీడు కాదు, నువ్వు మేలుకోరా. నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా కృంగదీసినా వాళ్ళ క్షేమాన్ని కోరుకో, అది నీ తరానికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అన్యాయముతో, అక్రమముతో, నీకున్నటువంటి చెప్పండి అధికార బలముతో, నీకున్న జ్ఞానముతో, నీకున్న తెలివితో ఎప్పుడు ఎదుటి వారి నష్టాన్ని ఆశించుకో. నువ్వు నష్టంలో పడిపోతావు, నిన్ను లేవనెత్తేవాడు ఒక్కడు కూడా ఉండడు. బైబిల్ ఏం చెప్తుందంటే, కీడు మాని మేలు నువ్వు నేర్చుకో అని వాక్యం చెప్తుంది. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయకండి, మీరు చేసుకోకండి. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని చేతికి అప్పచెప్పు, దేవుడు నీ విషయంలో న్యాయము తీరుస్తాడు. ఆమేన్. మీ చుట్టూ ఎంతమంది పగస్తులున్నా ఆ పగ కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యం. దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి.